ప్రజాస్వామ్యానికి సంకెళ్లు పడి నేటికి సరిగ్గా 50 ఏళ్లు. అధికారాన్ని కాపాడుకునేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన రోజు. రాజకీయ ప్రత్యర్థులు మొదలుకొని సామాన్యుల దాకా దేశవ్యాప్త నిర్బంధాలు మాత్రమే కనిపించేవి. ప్రజలకు మౌలిక హక్కులు కాదు కదా, కనీసం జీవించే హక్కుకే దిక్కులేని దుస్థితి. మొత్తంగా దేశమే ఓ జైలుగా మారి 21 నెలల పాటు అక్షరాల ఆహాకారాలు చేసింది. అయితే అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే అయింది. ఎమర్జెన్సీ ఎత్తివేత అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇందిరను ఓడించి నియంత పోకడలు పోయేవారికి ప్రజలు మర్చిపోలేని పాఠం నేర్పారు. ప్రజాస్వామ్యానికి సంకెళ్లు పడి నేటికి సరిగ్గా 50 ఏళ్లు. అధికారాన్ని కాపాడుకునేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన రోజు. రాజకీయ ప్రత్యర్థులు మొదలుకొని సామాన్యుల దాకా దేశవ్యాప్త నిర్బంధాలు మాత్రమే కనిపించేవి. ప్రజలకు మౌలిక హక్కులు కాదు కదా, కనీసం జీవించే హక్కుకే దిక్కులేని దుస్థితి. మొత్తంగా దేశమే ఓ జైలుగా మారి 21 నెలల పాటు అక్షరాల ఆహాకారాలు చేసింది. అయితే అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే అయింది. ఎమర్జెన్సీ ఎత్తివేత అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇందిరను ఓడించి నియంత పోకడలు పోయేవారికి ప్రజలు మర్చిపోలేని పాఠం నేర్పారు.